వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో అంగన్వాడీల సమ్మె 31 రోజులకు చేరింది. దీక్ష శిబిరాన్ని CITU జిల్లా నాయకులు బి రామాంజనేయులు సందర్శించి వాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు పండగ దినమైన అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విరమించమని, విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం పిరికిపంద చర్యని బి రామాంజనేయులు అన్నారు. యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి సానుకూలంగా చర్చించి సమస్యను పరిష్కరించాల్సింది పోయి బెదిరింపుల ధోరణిలో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరైంది కాదని అన్నారు. సజ్జనని సలహాలు మాకు అవసరం లేదు. నీవు సమస్యను పరిష్కరించే ధోరణిలో కాకుండా ఆజ్యం పోసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఉచిత సలహాలు ఇవ్వడం సరైంది కాదని అన్నారు. తమ న్యాయమైన కోరికలు తీర్చే వరకు వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు చేసే వరకు సమ్మె విరమించేదే లేదని తెగేసి చెప్పారు. రోజు రోజుకు సమ్మె ఉధృతం అవుతుంది తప్ప తగ్గేదే లేదు. అంగన్వాడీకి ఇస్తున్న సోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకుని చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, టీచర్లు, ఆయాలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి.